అంటే ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నా రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడగలుగుతారంట. అందుకని ఆయన్ని జీనియస్ అన్నారు. ఈయన ఏమేమి చేస్తాడో చూద్దాం. ఫస్ట్ నవల్స్ రాస్తాడంట. నవల్స్ రాసేవాడిని ఏమంటాము? నవలిస్ట్ అంటాం. నవలిస్ట్, పోయట్స్ రాస్తారు సార్. ఆ తర్వాత డ్రామాస్ రాస్తాడంట. సో he is also considered as a dramatist. He is a short story writer. చూడండి ఆయనకున్న లక్షణాలు చూడండి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. He is a painter, artist and a philosopher. Yash, did you see anyone with these kind of qualities? Deva? అన్ని కలిపి ఉండడం కష్టం సార్. అన్ని కలిపి ఉండడం కష్టం అండి. ఠాగూర్ హ్యాస్. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఈయన ఏం చేశాడంటే ఇవన్నిటిని ఉపయోగించి బంగ్లా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. ఈయన ఏం చేశాడంటే అండి బంగ్లా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. కల్చర్ అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కలిసిపోయి ఉండేదండి అంతకు ముందు. అవును సార్, అవును. అప్పుడు ఈయన లేట్ 19th century అండ్ 20th century, ఎర్లీ 20th century, లేట్ 19th century అండ్ ఎర్లీ 20th century ఈ టైంలో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈయన చేసిన పనికి అప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. దేంట్లో వచ్చింది నోబెల్ ప్రైజు? లిటరేచర్లో వచ్చిందండి. ఆయన ఎప్పుడైతే లిటరేచర్ తీసుకున్నాడో హీ బికేమ్ ది ఫస్ట్ ఏషియన్ టు విన్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఫస్ట్ ఏషియన్ ఎవరు అంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ది ఫస్ట్ ఏషియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. ఈయన జీవితకాలంలో కొన్ని బ్యూటిఫుల్ వర్క్స్ చేశాడండి. ఆ వర్క్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈయన చేసిన ఫస్ట్ మేజర్ వర్క్ ఏంటంటే, అందరూ చెప్పుకోదగ్గ వర్క్ ఏంటంటే దట్ ఈస్ గీతాంజలి. ఈయన గీతాంజలి అంటే దాన్ని సాంగ్ ఆఫరింగ్స్ అంటామంట. దాన్ని ఏమంటామండి? సాంగ్ ఆఫరింగ్స్. ఈయన రాసిన ఇంకో బుక్ కూడా ఉందండి. అదేంటంటే గోరా. గోరా అంటే అర్థము ఫెయిర్ ఫేస్ అంటే తెల్లగా ఉండడం. నిజాయితీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో అన్నిటిలో కల్లా గీతాంజలి ఎంత సూపర్ హిట్ అయిందంటే సూపర్ హిట్ అనమాట బుక్. అలాగే గోరా అని రాశాడు ఒక బుక్. అలాగే ఘరే బైరే అనే ఒక బుక్ రాశాడు. ఈయన ఇవి చెప్పుకోదగ్గ బుక్స్ అండి. ఈయన రాసిన బుక్స్లో చెప్పుకోదగ్గ పేరు పొందిన బుక్స్. ఇవి కాకుండా చాలా రాశాడు. ఈయన ఎక్స్ట్రా ఇంకా ఏం చేశాడంటే అండి ఈజ్ ఎ కల్చరల్ రిఫార్మర్. ఆ కల్చర్ని, బంగ్లా కల్చర్ని కంప్లీట్ రిఫార్మ్ చేసి పడేశాడంట. అండ్ he made it possible to make art using different forms and styles. ఈయన లిటరేచర్ అండ్ ఆర్ట్స్ తీసుకొని దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఇంప్లిమెంట్ చేయగలిగాడంట.
అబౌట్ ది ఆథర్ చెప్తే ఈ రాయగలగాలి మనం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ వెస్ట్ బెంగాల్లో పుట్టాడు. ఎప్పుడు 7th May 1981 అండ్ డేట్ ఆఫ్ డెత్ ఈస్ 7th August 1941. ఈయన నోవెలిస్టు, డ్రామటిస్టు, షార్ట్ స్టోరీ రైటరు, ఆర్టిస్టు, ఫిలాసఫర్. ఈయన లేట్ 19th century అండ్ 20th century, ఎర్లీ 20th centuryలో బంగ్లా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్లో అండ్ ఈ బికేమ్ ది ఫస్ట్ ఏషియన్ టు విన్ దట్. ఈయన రాసిన కొన్ని బుక్స్లో గీతాంజలి, గోరా, ఘరే బరే అనే బుక్స్ చాలా ఫేమస్ అయినాయి. ఈయన ఒక కల్చరల్ రిఫార్మర్ అండ్ లిటరేచర్ అండ్ ఆర్ట్లో డిఫరెంట్ స్టైల్స్ అయిన ఇంప్లిమెంట్ చేసి రాయగలిగాడు. అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? గాయస్ ఉన్నారా? Yes, sir. Yes, sir. Now let us go to their poem and see what the poem is talking about. Okay. Yes, sir. Let us go taking off. Can I read, sir, Yes, you can. about the poem? This is from the song number 36 of Tagore's Gitanjali, the song offering. The poem has a universal appeal. Tagore's prayer reads more. నాకు ఆ about the poem ఉందండి. దేవా స్టాప్ స్టాప్, దేవా స్టాప్. Yes, sir. Taking off, చదవనా, sir? Let us go directly to taking off. Taking off. Why do you pray to God? What do you Okay. wish? నేను కొన్ని for క్వశ్చన్స్ when- అడుగుతాను, క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి నాకు. Okay, sir. Why What do do you you pray pray? to God? What do you wish from when you pray to God? Can you think of a prayer that is a universally good? Here is one such prayer of by Rabindranath Tagore. ఓకే. సో సాధారణంగా మనం ప్రేయర్ ఎందుకు చేస్తామండి? దేవా, Sir, ప్రేయర్ ఎందుకు చేస్తాం? మనకి ఏమైనా కోరికలు ఉంటే చేస్తాం, సార్. కోరికలు ఉంటే చేస్తాం. ఓకే, డన్. యాష్, why do you pray? Why do you pray? Sir. Why do you pray? ప్రేయర్ ఎందుకు చేస్తాము? అర్థమైంది సార్. ఆన్సర్ చెప్పండి మరి అర్థమైనప్పుడు. We pray so that we are healthy every day. We do prayer so that I'm healthy, sir. you I are can be healthy. fit. ఓకే. సో మన ప్రేయర్స్ కి ఒక్కొక్క ప్రేయర్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. బట్ రవీంద్రనాథ్ ప్రేయర్ ఏంటో చూద్దాం. చదువు నాన్న, ప్రేయర్ చదువు. చదవనా, సార్? పోయం Pray చదువు. to thee, my Lord. Strike at the root of penury in my heart. This is my prayer to thee, my Lord. Strike at the root of penury in my heart. Now here రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బ్యూటిఫుల్ వాడుతున్నాడండి. పెన్యూరీ అంటే అర్థము పూర్, డబ్బులు లేకపోవడం. రవీంద్రనాథ్ ఠాగూరు లార్డ్కి ప్రేయర్ చేస్తున్నాడు. స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ ది పెన్యూరీ ఆఫ్ మై హార్ట్. నా హార్ట్లో ఒక పేదరికాన్ని ఉంది, ఆ పేదరికాన్ని తీసేయమని అడుగుతున్నాడు. పేదరికాన్ని హార్ట్లో ఎవరికైనా ఉంటుందా? ఉండదు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్న పేదరికం ఏ టైప్ ఆఫ్ పేదరికం చూద్దాం. అర్థమవుతుందా అందరికీ? Yes, sir. జశ్వంత్ అర్థమవుతుందా? జశ్వంత్కి ఛార్జింగ్ ఉండదు. ఎస్ సార్. ఛార్జింగ్ 3% ఉంది కదా నీకు? 18 ఉంది సార్. చార్జర్ పెట్టాను. ఛార్జర్ పెట్టావా? పెట్టాను సార్. కరెక్ట్ గా నా క్లాస్కి వచ్చినప్పుడు ఛార్జింగ్ అయిపోతారా నీకు? లాస్ట్ మీదే కదా సార్ మరి. లాస్ట్ నాదే కదా. ఓకే. స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ ది పెన్యూరీ ఇన్ మై హార్ట్. చూడండి, అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాడు పేదరికం జేబులో ఉన్న పేదరికం తీయమంటలేదు, హార్ట్ లో ఉన్న పేదరికం తీయమన్నాడు. ఆ పేదరికం ఏంటి, ఏ రకమైన పేదరికం గురించి మాట్లాడుతున్నాడు చూద్దాం. రైట్, సెకండ్ స్టాండ్ చదివిన. Give me that strength lightly to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. Read 2 sentences.
ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఇప్పుడు చూడండి, గివ్ మీ ది స్ట్రెంగ్త్ లైట్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. ఏమండి, ఇప్పుడు సపోజ్ సంతోషం వచ్చింది అనుకుందాం, నాకు సంతోషాన్ని పట్టడానికి కూడా స్ట్రెంత్ ఇమ్మంటున్నాడు సార్ నన్ను. సంతోషం వద్దు అని ఎప్పుడన్నా ప్రేయర్ చేస్తామా? లేదు సార్, చెయ్యం. నాకు ఇంకా బాధ సంతోషం వద్దని కావాలి, చేస్తాం ఇంకా సార్. సంతోషం కావాలి అనుకుంటాం. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్రేయర్ ఎలా ఉందో చూడండి. ఆయన అంటున్నాడు, గివ్ మీ స్ట్రెంగ్త్ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. నాకు జాయ్, ఆనందాన్ని బాధని తట్టుకోవడానికి కూడా ఆనందాన్ని బాధని తట్టుకోవడానికి శక్తినివ్వి అని చెప్పి దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత గివ్ మీ ది స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. ఇప్పుడు చూడండి, గివ్ మీ స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. ఆయన దేవుడితోటి ఏమని కోరుతున్నాడంటే, నాకంట శక్తినివ్వంట. ఆ శక్తి ఎలాగ ఉపయోగించాలంట? పేదవాళ్ళకి సేవ చేసుకునే శక్తిని ఇమ్మంటున్నాడు. క్లాసులో యాష్ ఉన్నాడు, దేవ ఉన్నాడు, జశ్వంత్ ఉన్నాడు, నేనున్నాం. ఎప్పుడన్నా ఈ టైపు ప్రేయర్ చేసామండి మనం? నో సార్, చెయ్యం. నాకే ఉండాలి, నాకు ఉంటే చాలు అనుకుంటాం తప్ప ఎదుటి వ్యక్తికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అసలు ఎదుటి వ్యక్తిని పట్టించుకోం. కానీ అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటున్నాడంటే, నాకు శక్తినివ్వి. ఆ శక్తి నేను ఏం చేయాలంటే ఎలా ఉపయోగించుకోవాలి? పూర్ పీపుల్ సర్వీస్ చేయడానికి పేదవాళ్ళకి సర్వీస్ చేసుకునేది. అలాంటి సర్వీస్ చేసిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎవరండి? మదర్ తెరీసా. రవీంద్రనాథ్ ఠాగూర్. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ జీవితాలను అంకితం చేసేసారు పేదవాళ్ళకి సేవ చేయడానికి. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు? గివ్ మీ ది స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్. ఎప్పుడన్నా యాష్ మీ ఇంటికి ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకో, imagine that some beggar came to your home but you're not having money. What will you do? I'll give him some food, sir. Imagine that you don't have even food there. Now what will you do? Then I can't do anything. Then you can't do anything, right? Yes, sir. Imagine that some poor fellow went to Rabindranath Tagore's house. You know what? Yes, sir. What he used to do? What, sir? He never disowned the poor. He if at all there is no food in the home, he used to cook and serve the poor. If at all there is no money in his pocket, he used to borrow some money from others and he used to give it to others. Yes, sir. That is what the author is talking about. Give me strength never to disown the poor. Poor people ni eppudu మనం చులకనగా చూడొద్దు. నా జేబులో డబ్బులు లేవు అన్న మాట అనొద్దు. దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడు అంటే నా అర్థం లేని వాడికి ఇవ్వరా అని చెప్పడానికి, అంతే తప్ప నువ్వు దాంతో నువ్వు ఎంజాయ్ చెయ్యి, నువ్వు దాంతో ఎదుగు అని కాదు. నీకు లేనిది పక్కనోడికి ఉన్నది, దానికి అక్కడ తేడా అండి. సో నీకు ఎప్పుడన్నా నీకు లేకపోతే తీసుకునన్నా పెట్టాలి తప్ప నెవర్ డిసోన్ ద పూర్. వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. నా దగ్గర లేదు అని చెప్పకు. లేకపోతే యు బారో ఇట్ అండ్ దెన్ యు ఫీడ్ ద పూర్. అర్థమైందండి ఇక్కడ? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ రోజుల్లో నౌడేస్ వీ హ్యావ్ ఇండిపెండెన్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ అండి. బట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్న టైంలో భారతదేశాన్ని ఎవరు రూల్ చేసేవారు? బ్రిటిషర్స్ రూల్ చేసేవారు. బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు ఏమైందంటే దేశంలో ఎవరికి డబ్బులు ఉండేవి కాదు, అందరూ పేదవాళ్ళే. అర్థమవుతుందండి? సో అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాంటి భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు? బ్రిటిషర్స్ చేత అనగతొక్కబడిన, బ్రిటిషర్స్ చేత పూర్ అయిపోయిన పీపుల్ గురించి మాట్లాడుతున్నాడు. గివ్ మీ స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్. పూర్ పీపుల్ని ఎప్పుడు డిసోన్ చేయకుండా ఉండే స్ట్రెంగ్త్ నాకు ఇమ్మని అడుగుతున్నాడు. తర్వాత ఏమంటున్నాను? ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ఇన్సాలెంట్. ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ది ఇన్సాలెంట్ మైట్. ఇక్కడ ఇన్సాలెంట్ మైట్ ఎవరండి? బ్రిటిషర్స్ గురించి మాట్లాడుతున్నాడు.
ఇన్సాలెంట్ మైట్ అంటే అర్థము ఫుల్ అధికారం ఉన్న వ్యక్తి. ఫుల్ అధికారం ఉన్న వ్యక్తి ఎవడక్కడ ఆ టైంకి? బ్రిటిష్. బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ ముందు నేను మోకాళ్ళు వేసుకునే పరిస్థితి రానివ్వకు అని చెప్పి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికి 3 పాయింట్స్ చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? స్ట్రైక్ అట్ ది ఆనందాన్ని ఆనందాన్ని, సారోస్ ని తట్టుకునే శక్తి అన్నాడు. తట్టుకునే శక్తి అన్నాడు. సెకండ్ పాయింట్ ఏమన్నాడు? పేదవాళ్ళకి చేసే సర్వీస్ లో ఎప్పుడు తను పేదవాళ్ళకి సర్వీసు చేసే స్ట్రెంత్ ఇమ్మని అడిగాడు. థర్డ్ పాయింట్ ఏమన్నాడు? తను ఎప్పటికీ పోర్ని డిజాల్వ్ చేయకుండా ఉండే స్ట్రెంత్ ఇమ్మన్నాడు. ఇప్పుడు 4వ పాయింట్ ఏమంటున్నాడు? అదే పాయింట్ సార్. ఒకవేళ అది ఇవ్వలేకపోతే నా నీస్ బెండ్ చేయమన్నాడు. నేను ఎప్పుడు కూడా ఫారినర్స్ ముందు, బ్రిటిషర్స్ ముందు నేను మోకాళ్ళ మీద ఉండకుండా ఉండే శక్తిని నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? Give me the strength to raise my mind high above daily trifles. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్. చూడండి, ఆయన అంటున్నాడు నా మైండ్ పవరు పెంచుకునే శక్తిని ఇమ్మంటున్నాడు. ఎలాంటి పెంచుకునే, దేని మీద పెంచుకునే శక్తి అంట? హై అబౌట్ డైలీ ట్రిఫిల్స్. ట్రిఫిల్ అంటే చిన్న చిన్న మ్యాటర్స్ అండి. ట్రిఫిల్ అంటే అర్థం ఏంటండి? మైన్యూట్ ఇష్యూస్ అనమాట. సో నా బుర్ర ఏదైనా ఆలోచిస్తే మైన్యూట్ ఇష్యూస్ మీద ఆలోచించకుండా పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని మీద ఆలోచించే శక్తి ఇమ్మి అని చెప్పి ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? And give me the strength to surrender my strength to thy will with love. అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్, ఫైనల్ గా మాట అంటున్నాడు నాకు శక్తినివి. ఎలాంటి శక్తి? టు సరెండర్ మై స్ట్రెంగ్త్, నాకున్న శక్తి అంతా కూడా నౌ టు దై విల్ విత్ లవ్, నేను ప్రేమ ఆప్యాయతలతోటి సెలవు చేసుకునేటట్టు నాకు శక్తిని ఇవ్వి అని చెప్పి ఆయన గీతాంజలి ప్రేయర్లో ఆయన గాడ్కి ప్రేయర్ చేసుకున్నాడు. పోయం అందరికి అర్థమైందండి? అర్థం అవునది జశ్వంత్, అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు ఒకసారి అబౌట్ ది పోయంకి వెళ్దాము. యాష్, జశ్వంత్ అబౌట్ ది పోయం చదవా? చదవనా సార్? ఓకే, చదవండి. Sure. About the poem. This is a poem from the song number 36 of Tagore's Gitanjali, the song offering. The poem has a universal appeal. Tagore's prayer reads more patriotic and humanistic than spiritual. Tagore dreamed for a heaven on earth. For him, strength is not physical. It is that of the spirit or the soul. Tagore held that man can elevate himself to the godhood if he assumes divine qualities. He believed that if man perfects himself after the divine, he need not to seek any other heaven. Elsewhere, Tagore refers to the fact that tireless striving stretches its arms towards perfection of every widening thought and action. In this short prayer, Tagore prays to God to bestow his supreme qualities upon mankind and perfect them to create a heaven on earth. The poem opens with a humble appeal to the Almighty to give him strength to perform the divine mission on earth. Tagore believes that failure of a person or a nation is not lack of physical position. It is the absence of kind-heartedness. England at that time was very rich in material wealth, but the people and the nation were still improvised according to Tagore because they were unkind and inhuman towards the poverty and sufferings of Indians. He desired to build India on the foundation of kindness and concern. Hence, Tagore prays to God to strike at the root of failure at the heart. Then Tagore refers to the concept of equanimity of the pragnata referred to in the Indian scriptures. One should maintain a sense of balance between prosperity and poverty. It is quite subhuman to jump with joys and slum with sorrows.
So Hmm. Tagore prays to God to confer upon him the capacity to bear both joys and sorrows lightly. In the subsequent lines, he prays to God to keep his mind high above daily trifles. True Hmm. love, true love is selfish. It seeks fulfillment through service. And Hmm. here Tagore tries to present the abstract concept of love in its concrete form of service. Hmm. Love turns fruitful only in selfless service. Therefore, Tagore prays to God to give him the strength to make his love fruitful in service. Tagore is Hmm. perhaps disheartened to see his countrymen disowned and discarded by the British. It Hmm. further pained him to see the Indians meekly surrendering before the cruel authority of British rulers. Hmm. So Tagore seeks divine strength never to disown the poor nor to surrender before insolent might. Hmm. At the end, Tagore visualizes a strong and independent India. He is Hmm. not unmindful of the fact that Hmm. absolute power corrupts absolutely. Hmm. Strength without obedience leads to power mongering. Hmm. Power mongering. Hence, in the last line, Tagore prays the God to bestow him the strength to surrender his strength to divine will with love. Rabindranath Tagore, 1936. Hmm. Yes, sir. సో పోయం మనం మాట్లాడుకున్నట్టే ఉందా? Yes, sir. Yes, Good. sir. సో ఈ లెసన్ అందరికి అర్థమైందండి? అర్థమైంది sir. అర్థమైంది. కాబట్టి దీనికి నేను ఆన్సర్స్ పెడతానన్న తర్వాత ఆ ఆన్సర్ చేద్దాము. పేజ్ నెంబర్ 66 లో 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 66 లో కనిపిస్తున్నాయా? Yes. డన్. ఆ 2 రీడింగ్ కాంప్రహెన్షన్ చేద్దాం ఒకసారి. Yes, sir. స్టార్ట్ చేయండి. ఫాస్ట్ గా. చదవాలా ఏంటి సార్ బయటికి? మీరు చదివి చెయ్యండి. ఓకే. ఎక్కడి వరకు వచ్చాం? అయిందా? ఇంకా అవలేదా? ఫస్ట్ వన్ సార్, సెకండ్ వన్ కూడా సార్. ఫస్ట్ వన్ చేయండి. ఫస్ట్ అయిపోయింది సార్. ఫస్ట్ వన్ అయిపోయింది కాబట్టి దాని ఆన్సర్ చూద్దామా? ఫస్ట్ వన్ ఉపనిషదాస్ అండ్ భగవద్గీత సార్. వాట్ ఇన్ఫ్లుయెన్స్ టాగోర్స్ రిలీజియన్ అండ్ లైఫ్? ఉపనిషద్ Upanishads Bhagavad-Gita. and Bhagavad Gita. Okay. With whom did Tagore go to With Himalayas? his father. With his father, sir. What does Upanishads close. literally mean? Sitting close to. Sitting close to. Pick out the word translated as Upanishads from the passage.
Secret wisdom, sir. Correct. Secret wisdom, sir. Secret wisdom. Okay. What parts of speech is the word highest? Adjective, sir. Huh? Highest అన్న పదం what parts of speech అండి? Adjective, sir. The right option is adjective. Good. Passage 2. Sir, one shell fourth answer, sir. Pick out the translated words for Upanishads. Huh? Upanishad literally means sitting close to. Answer secret wisdom, sir. Sitting close to. Yes, sir. Sir, fourth one, secret wisdom, sir. Done. Secret wisdom అండి. Right. Passage 2. Sir, 1 minute. Completed. Okay. Sir, 1 minute, sir. ఇంకా 1 minute ఏంట్రా? Completed, sir. Done. Let us go with the answers. First one, education in nature. What according to Tagore First one. develops intimacy with the world? Education in natural Education in surroundings. natural surroundings. Education and natural surroundings develop intimacy with the word Yes, sir. and horror. Okay. What is considered as the manuscripts of God? Nature. 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 It should take the child nearer nature. It refers to what? Education, sir. Education, sir. Education. Name 2 things that are provided by nature. నేచర్ ప్రొవైడ్ చేయబడుతున్న 2 చెప్పండి నాకు. Beauty, colors. Sir, can you hear me, sir? I can hear you. Beauty. Development and natural growth, sir. డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ గ్రోత్ అండి. Sir, ఏంటి సార్ ఆన్సర్? అదే అయ్యి ఉంటది. ఒకసారి ఆన్సర్ చెప్పండి. డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ గ్రోత్. ఓకే. అదేనా సార్? అదే. Completed. Write the present tense form of the word emphasized. Emphasize, sir. ఎంఫసైజ్ ఈడి ఉండదండి. ఈడి పెడితే పాస్ట్ టెన్స్ అయిపోద్ది. డి ఒక్కటే ఉండదు సార్, ఈ ఉండదు. ఎంఫసైజ్ డి ఉండదండి. Completed, sir. Done. ఓకేనా? Yes, sir. యాజ్ ఏ Yes, గ్రూ sir. ఓల్డర్ ఉందండి మనకి అసలు 30% లో. ఏంటి సార్? యాజ్ ఏ గ్రూ Yes, ఓల్డర్. sir. As I grew older, sir.
ఉంది సార్. లేని పోయం లేనిది ఏంటి లెసన్ మనకి? బాడీని Poem 2A ఏం లేకుండా సార్ స్టూడెంట్, లాస్ట్ 2 సార్. బాడీ బాడీని 2A స్టూడెంట్, student, 2A sir. స్టూడెంట్. స్టూడెంట్ లేదా? ఒక నిమిషం ఉండండి, నేను ఒకసారి స్టూడెంట్ Yes. మన సీనియర్ ని కనుక్కుంటాను. వచ్చిందా సార్ సిలబస్? అదే నన్ను ఒకసారి అడుగుతాను, ఉండండి చెప్తాను. బాడీ